ఆ తర్వాత తల్లి గర్భంలో ఉండే బిడ్డల్ని ఏ విధంగా చేస్తున్నారు అనే విషయాల్ని యోబు గ్రంథంలోను, యెహెజ్కేలు గ్రంథంలోను, కీర్తనల గ్రంథంలోను, ప్రసంగిలోను చూసినప్పుడు చదివినప్పుడు ఆ మాట ఎట్లా చేస్తున్నారు? ఏముంది అక్కడ? ఒక మెటీరియల్ తీసేసుకుని ఏదో ఇటుకలు తయారు చేసినట్టుగా, లేకపోతే ఏదో ఒక బొమ్మను తయారు చేసినట్టు తయారు చేస్తున్నాడు. పైన మ్యానుఫ్యాక్చరింగ్ ఉందేంటి పరలోకంలో? ఎట్లా చేస్తున్నారు? ఉంది చెప్పు, ఎక్కడుందో చెప్పు, నాకు రెఫరెన్స్ చెప్పు. మాటలు ఎంతో అద్భుతకరంగా ఉన్నాయి. ఆ యొక్క మాటలను చదివిన తర్వాత నిజంగా ఈ యేసు ప్రభు దేవుడే తల్లి గర్భంలో ఉండే బిడ్డల్ని చేస్తున్న దేవుడు. మళ్ళీ యేసు వచ్చేసాడు. అసలు యోబు, ప్రసంగి, వీటిలో యేసు అనే పేరు ఉంటుంది ఎక్కడన్నా? యేసు అనే క్యారెక్టర్ ఉంటుందా? బైబిల్లో నెత్తేస్తున్నారు పూర్తిగా వీళ్ళు. అసలు వీళ్ళకి భయం లేదండి. రోషం గల దేవుడు అంటే వీళ్ళ భయభక్తులు లేవు. తెగించేశారు, ఇడిచేశారు. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7-8 వచనంలో ఉంటుంది. ఈ యొక్క శూన్య మండలంలో భూమిని వేలాడదీశాడని, మేఘంలో నీటిని బంధింప చేశాడని. అలాగే యోబు 26:7-8. ఒక నిమిషం ఉండి. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యము పైన భూమిని వేలాడజేసెను. సరే, శూన్యంలో భూమిని వేలాడ చేసాడని ఉంది కదా ఇక్కడ. ఇదే యోబు గ్రంథంలో 9:6 చూడండి ఒకసారి. 9వ అధ్యాయం. ఇప్పుడు ఈవిడ 26వ అధ్యాయంకి వెళ్ళే ముందు 9వ అధ్యాయం చదవాలి కదా. 9:6లో ఏముంది? భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. అంటే భూమికి స్తంభాలు ఉన్నమాట కింద. స్తంభాల మీద దాన్ని నిలవబెట్టాడు. అక్కడ శూన్యం ఉంది కదా, ఇక్కడ స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ ఈ స్తంభాలని కదిలించేవాడు ఆయనే అన్నమాట అని రాశారు ఇక్కడ. మరి ఇప్పుడు 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు డౌట్ రావాలి కదా, భూమికి స్తంభాలు ఏంటి అని చెప్పి. అలాగే 1 సమూయేలు 2:8 ఒకసారి చూడండి. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఇక్కడ చూడండి. ఇప్పుడు యోబు దాకా వెళ్ళే ముందు 1 సమూయేలు చదవాలి కదా. 1 సమూయేల్లో ఏముంది? భూమికి స్తంభాలు ఉన్నాయి, అవి యెహోవా వశంలో ఉన్నాయి, లోకాన్ని వాటి మీద ఆయన నిలబెట్టి ఉన్నాడు. మరి అక్కడ శూన్యం ఎందుకు? కాంట్రడిక్షన్ కదా ఇది. శూన్యం సరే వేలాడగట్టాడు, బంతిలాగా వేలాడగట్టాడు అనుకుందాం కాసేపు. మరి దానికి ముందు ఇలా ఉందేంటి? స్తంభాలు ఉండడం ఏంటి? దాని మీద నిలబెట్టడం ఏంటి? ఈ డౌట్ రావాలి కదా ఇప్పుడు పెద్ద మనిషికి. రాలేదు. అబ్బాబ్బాబ్బా, అసలు ఏమి సైన్సు. మేఘాలు చినిగిపోకుండా దారం చుట్టినట్టు చుట్టేసాడా? కుట్లు అల్లికలు పెట్టి జిగ్జాగ్ చేసేసాడు మేఘాలనే. ఏమి సైన్సు. 139వ కీర్తన 14-15 వచనాలను చూస్తే, తల్లి గర్భంలో నన్ను కలుగు చేసిన విధము నేను చూడగా నాకు ఆశ్చర్యము, భయమవుతుందని. అంటే తల్లి గర్భంలో నిన్ను కలగజేసేటప్పుడు ఎవరు చూసారు? ఆయన చూశాడా? మరి నిన్ను కలగజేసేటప్పుడు నువ్వు కూడా చూసి ఉండాలి కదా. నీకెందుకు కనపడలేదు? మరి నాకు కనపడాలి కదా, నాకెందుకు కనపడలేదు? ఎవరికి కనపడకుండా దావీదుకి కనపడిందా? ఎట్లా చేస్తున్నాడు? ఈ మాటల్ని ఒక పాటగా మరి రాసుకున్నాను, అది పాడి వినిపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు పాట పాడతావా ఏంటి? సరే కానీ మరి మేఘములో నీవు ఈ భూమిని వ్రేలాడదీసి, శూన్యములో నీవు ఈ భూమిని వ్రేలాడదీసి, మేఘములో నీవు. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు, నీటిని బంధి. నాకు తేడాగా ఉంది. మీకు ఇనే ఓపిక ఉందా, ధైర్యం ఉందా? నిరాకారముగా లేకుండా నివాసయోగ్యముగా చేసిన దేవా. మళ్ళీ ఇంకోసారి. నిరాకారముగా లేకుండా నివాసయోగ్యముగా చేసిన దేవా. అదేంటి నిరాకారం అంటే? అసలు పదార్థం లేదని. అంటే భూమిని నిరాకారంగా లేకుండా నివాసయోగ్యంగా చేశాడా? అంటే భూమి అంతకుముందు నిరాకారంగా ఉండేదా? అసలు పదార్థానికి ఆకారం లేకుండా ఉంటుందా? ఒక గాలికే రూపం లేదు. అంటే భూమి కూడా అలాగే ఉండేది, గాలిలాగే ఉండేది అనమాట. దాన్ని నివాసయోగ్యంగా చేశాడు అనమాట. అబ్బాబ్బాబ్బా, ఏం మీనింగు.